హాయ్ ఫ్రెండ్స్, సోదరిమణులారా, లేవండి మేల్కొండిలో పార్ట్ 8లో ప్రతీకల ఆవశ్యకత గురించి చెప్తున్నాను. ఈరోజు నేను భక్తి 2 భాగాలుగా విభజింపబడింది. ఒక భాగం వైది అనబడుతోంది. ఇది లాంఛనప్రాయమైనది లేక ఔపచారికమైనది. ఇది ఆచారప్రియులు కాంక్షించే భక్తి. రెండవ భాగం ముఖ్య లేక సర్వోన్నతమైనదిగా పేర్కొనబడుతోంది. నిమ్న విధానం నుంచి మహోన్నత విధానమైన రీతులన్నీ భక్తి ప్రదర్శనలో ఇమిడి ఉన్నాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఏ మతంలోనైనా నెలకొన్న ఆరాధన యావత్తు ప్రేమ వల్ల నియంత్రితమైనది. కానీ కొన్ని సందర్భాల్లో కేవలం నిరాడంబర ఔపచారికంతో వ్యక్తమవుతూ ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో ఈ తీరు ప్రదర్శన కాకుండా అది ప్రేమ కూడా కానీ నిమ్న రీతిలోదిగా ఉంటుంది. పూర్వోక్తాలైన అనుష్ఠానాలను ఆచారాలను అనావశ్యకాలని చెప్పలేం. ఆత్మను అగ్రేసరం కావించడానికై భక్తి యొక్క బాహ్య భాగం ఎంతో ఆవశ్యకమైంది. ఒక్క ఉరుకులో సర్వోన్నత స్థితిని చేరగలనని ఊహించినప్పుడు మనిషి పెద్ద తప్పు చేస్తున్నాడు. ఒక్క రోజులోనే తాను వృద్ధుడు కాగలనని పసిబాలుడు యోచిస్తే అతడి ఊహ దోషభూయిష్టమైనదంటాం కదా. పుస్తకాల్లో కానీ భౌతిక సమ్మతంలో కానీ హేతువాదంలో కానీ మతం నెలకొని లేదనే ప్రగాఢ భావాన్ని మీరు సదా జ్ఞప్తిలో ఉంచుకుంటారని ఆశిస్తాను. హేతువాదం సిద్ధాంతాలు, ప్రమాణపత్రాలు, ఉపదేశావళి గ్రంథాలు, మత ఔపచారికాలు ఇవన్నీ మతానికి తోడ్పడే వ్యవస్థలు. ఆంతరంగికానుభూతే మనంగా ఎరగండి. ఈశ్వరుడున్నాడని మనమంతా అంటాం. మీరు భగవంతుడిని చూసారా? ఇదే ప్రశ్న. దేవుడు స్వర్గంలో ఉన్నాడు అని ఎవరో అనటం మీరు విని ఉంటారు. ఈశ్వరుని చూసావా అని మీరు అతన్ని అడగండి. చూశాను అని అతడంటే మీరు అతన్ని ఎగతాళి చేసి అతన్ని ఉన్మాది అంటారు. పలువురి దృష్టిలో మతం ఒక రీతి బౌద్ధిక సమ్మతిగా గణింపబడుతుంది. దాన్ని నేను మతం అనను. ఆ తీరు మతాన్ని పొందటం కంటే నాస్తికుడిగా ఉండటం ఉత్తమం. మతం మన బౌద్ధిక సమ్మతం మీద అసమ్మతం మీద ఆధారపడదు. ఆత్మ ఉందని మీరంటారు. మీరు ఆత్మను చూసారా? అందరికీ ఆత్మ ఉండగా దాన్ని చూడజాలకపోవటం ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబిస్తూ ఆత్మను దర్శించే మార్గాన్ని మీరు కనుగొనాలి. అలా చేయలేకపోతే మతాన్ని గురించి ప్రసంగించడం నిష్ప్రయోజనం. మతం సందీపితమైతే సందీపితమైతే అది మనకు ఆత్మను చూపించాలి, భగవంతుని దర్శింపచేయాలి, మనలోని సత్యాన్ని చూపాలి. మీరు నేను సుదీర్ఘకాలం ఉపదేశావళిలో ఒకదాన్ని గురించి ప్రమాణపత్రాల్లో ఒకదాన్ని గురించి పోరు సరిపితే మనం ఏ సిద్ధాంతాన్ని కనుగొనలేం. యుగాల పర్యంతం మానవులు పోరాటం చేస్తున్నారు. దీనివల్ల లభించిన ఫలం ఏమిటి? మేధాశక్తి ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరలేదు. మనం మేధాశక్తిని అతిక్రమించిపోవాలి. మతం యొక్క తార్కాణం సృష్ట పరిశీలనలోనే, ప్రత్యక్ష అనుభూతిలోనే, ఆత్మ సాక్షాత్కారంలోనే ఉంది. ఎదుట ఈ గోడ ఉందనటానికి రుజువు అది మనకు కనబడటంలోనే ఉంది. ఇది ఉందా లేదా అని మనం కూలబడి యుగాల తరబడి వాదించినా ఏ సిద్ధాంతాన్ని కనుగొనలేం. ఎదుట గోడను చూడండి చాలు. ప్రపంచంలోని జనమంతా ఇది లేదంటే, ప్రపంచంలోని జనమంతా ఇది లేదు అంటే వారి మాటను మీరు నమ్మరు. ఎందుకంటే మీరు ప్రత్యక్ష అనుభూతి జగత్తులోని ఉపదేశావళి కంటే ప్రమాణ పత్రాల కంటే మిన్న అయినదని మీరు ఎరుగుదురు. ధార్మిక వర్తనలు కాగోరితే ముందుగా గ్రంథావళిని విసిరివేయండి. గ్రంథపఠనం ఎంత తక్కువ చేస్తే అంత మేలు చేకూరుతుంది. ఒక్క సమయంలో ఒక పనినే చేకూరండి. ఆధునిక కాలంలో పాశ్చాత్య దేశాల్లో తన మెదడుకు నానా పదార్థాలను చేరవేయటం నైజమైపోయింది. జీర్ణం కాని నానా రకాల భావపరంపర మెదడులో అల్లకల్లోలం కలిగింపు చేస్తోంది. విశృంఖ రీతిలో భావాలు చెలరేగుతుండడంతో సృష్టభావ రూపం ఏర్పడడానికి అవకాశం ఉండదు.
అనేక సందర్భాల్లో ఈ స్థితి ఒక రకమైన వ్యాధిగా పరిణమిస్తుంది. ఇది మతం కాదు, ధర్మం కాదు. కొందరు వ్యక్తులు ఒక రకమైన ఉద్వేగాన్ని అభిలషిస్తారు. వారికి భూతాలను గురించిన కథలు చెప్పండి. ఉత్తర ధ్రువం నుంచి వచ్చేవారిని గురించి వారికి వినిపించండి. రెక్కలతో కానీ మరే రూపాలతో కానీ ఏదో దూర ప్రాంతం నుంచి వింత జీవులు ఏతించి అదృశ్యులే తమను పరీక్షిస్తూ విలక్షణానుభూతిని కలిగిస్తారని వారితో చెప్పండి. ఈ విడ్డూరపు గాథలు విని సంతృప్తిపడి వారు తమ ఇళ్లకు తరలిపోతారు. కానీ 24 గంటల్లో రోమాంచకర ఉత్తేజానుభూతి కోసం వారు తహతలాడుతూ ఉంటారు. కొందరు ఈ అనుభూతిని మతానుభూతి అంటుంటారు. ఈ మార్గం మతం కాదు సరికదా, వారిని ఉన్మాదాలయం కేసి నడిపిస్తుంది. బలహీనులకు ఈశ్వరుడు అందడు. పూర్వోక్త అతి ప్రకృతి విశేషాలు మానవుణ్ణి శక్తిహీనుణ్ణి చేసి వదులుతాయి. కాబట్టి వారి దరి చేరవద్దు. వాటికి చేరవయ్యే వారి శక్తి సన్నగిల్లుతుంది. వారి మెదడులో విశృంఖల స్థితి విజృంభిస్తుంది. మనసుకు దుర్బలత దాపురిస్తుంది. ఆత్మ అవినీతి బలపడుతుంది. దారుణ విహ్వలత దాపురిస్తుంది. మతం ప్రసంగాల్లో లేదని, కేవలం అది ఆత్మానుభూతిలో ఉందని విశ్వసించండి. అది పాండిత్యం కాదు, మరి అస్తిత్వం. దొంగతనం చేయవద్దు అనే నీతివాక్యం అందరూ ఎరుగుదురు. అయితే ఏమిటి? దొంగ కానివాడే నిజానికి దానిలోని వాస్తవాన్ని ఎరుగును. ఇతరులను హింసించకు అనే నీతివాక్యం కూడా అందరికీ సుపరిచితమే. కానీ ప్రయోజనం ఏమిటి? హింసించేవారే మహిమోపేతమైన భావానుభూతిని పొందుతారు. ఈ అనుభూతి మేరకే వారు తమ శీలాన్ని నిర్మించుకుంటారు. మతం అంటే ఆంతరింగిక అనుభూతి. ఈ భావానుభూతిని మీరెప్పుడు పొందుతారో అప్పుడు మీ ఈశ్వరాధకులని పేర్కొంటాను. ఈ దివ్యానుభూతిని పొందడానికి మీరు ఆ శతాబ్దంలో వర్ణక్రమాన్ని మాత్రమే ఎరుగుదరని అంటాను. ఈ అనుభూతి శక్తే మతమవుతుంది, ధర్మమవుతుంది. ఉపదేశవళిని, తత్వశాస్త్ర, నీతిశాస్త్ర గ్రంథాలను పెద్ద ఎత్తున మీ పుస్తకాల్లో నింపుకున్నా మీకు అంతగా చేకూరే ప్రయోజనం లేదు. మీరు పొందిన అనుభూతి ఏదో గమనార్హం. కాబట్టి మతానుభూతి అవసరమైంది. ఇది ఒక రోజులో సాధ్యమయ్యేది కాదు. ఇది సుదీర్ఘ ప్రణాళిక. ఒక ఉదాత్తమైన విషయాన్ని ఆశ్చర్యాన్వితాంశాన్ని విన్నప్పుడు మానవులు అది సులభంగా చేకూరుతుందని ఊహిస్తారు. క్రమానుష్ఠానంలోనే గాని ఆశయం సిద్ధించదని క్షణమైనా ఆగి వారు ఊహించరు. ఒక్క ఉరుకుతో దాన్ని అందిపుచ్చుకోవాలని ఉబ్లాట పడతారు. అది సర్వోత్కృష్టమైన లక్ష్యం అయితే అది కరతలామలకం కావాలనే కాంక్షిస్తాం. దాన్ని అందుకోజాలే శక్తి మనకు ఉందా లేదా అనే ఊహకు మనస్సులో సందు ఇవ్వం. ఈ ప్రవర్తన వల్ల కలిగే ఫలం మనం ఏమి చేయలేకపోవటమే. మరొక మనిషిని చిన్న పుల్లతో లేవనెత్తి ఆ లక్ష్యం కేసి తోసివేయలేరు. క్రమానుష్ఠానం వల్లే మనకు లక్ష్యసిద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అనుష్ఠానంలోని తొలి భాగం వైద్యభక్తి అయింది. ఇది ఆరాధనలోని ప్రథమ దశ. ఈ దశలోని ఆరాధన విధానాలేవి? అవి వివిధాలు. ఆంతరింగికంగాను భూతిని పొందటానికి స్థూల వస్తువుల ద్వారా సాధన సాగించి పిల్లల తొలుత వస్తువాచకరీతిని విద్యాభాస్యం చేసేట్లు క్రమక్రమంగా మనం భావమూలక సాధన సిద్ధిని పొందాలి. పసిపాపను ఉద్దేశించి 5ను 2తో గుణిస్తే 10 అవుతుందని చెబితే విషయం దానికి బోధపడదు. కానీ మీరు 10 వస్తువులను తెచ్చి 2 వస్తువులు చొప్పున 5 శ్రేణుల్లో పేర్చి చూపిస్తే విషయం పసిపాపకు అర్థమవుతుంది. మతానుష్ఠానం సుదీర్ఘ మందగమనం విధానం. సాధకుడు మెల్లగా క్రమక్రమంగా ఈ పదాన్ని అనుసరించి పోవాలి. మనమంతా మత విషయంలో పసిపాపలం. మనం వృద్ధులం కావచ్చు. లోకంలోని సమస్త గ్రంథాలను చదివి ఉండొచ్చు. కానీ మనమంతా ఆధ్యాత్మిక శిశువులం. మనం సిద్ధాంతాలను రాద్ధాంతాలను నేర్చి ఉండొచ్చు. కానీ మన జీవితంలో ఆంతరంగిక అనుభూతి నందనిదేదీ లేదు. మనం ఇప్పుడు
స్థూల వస్తు పరిశీలనతో ఆకారాలతో, శబ్దాలతో, ప్రార్థనలతో, బాహ్యానుష్ఠానాలతో మన సాధన ఆరంభించాలి. ఈ స్థూల వ్యవస్థలు వేల సంఖ్యలో ఉండొచ్చు. ఒకే ఆకారాన్ని అందరూ అంగీకరించనక్కర్లేదు. కొందరి విగ్రహాల సహాయంతో పని జరగవచ్చు కొందరికి, మరి కొందరికి ఈ తీరు వ్యవస్థ అక్కర్లేకపోవచ్చు. కొందరికి బాహ్య విగ్రహపు ఆవశ్యకత ఉండొచ్చు. మరికొందరు ఆంతరంగిక ప్రతిమతో సాధన సాగించవచ్చు. హృదయ ఫలకం మీద విగ్రత ప్రతిష్ఠ చేసుకునే వ్యక్తి నేను శ్రేష్టతమ వ్యక్తిని. మూర్తి అంతరంగంలో ప్రతిష్ఠితమైతే నిర్దిష్ట ప్రక్రియయే అవుతుంది. కానీ ఆ విగ్రహం బాహ్యంలో ప్రతిష్ఠితమైతే అది విమర్శకు గురి అవుతుంది. ప్రతిమోపాసన అవుతుంది. ఈ రీతి ఉపాసనను నేను ప్రతిఘటిస్తాను అంటాడు. చర్చి రూపంలోనే లేక ఆలయ రూపంలోనో ఒకడు ప్రతిమను నిర్మిస్తే అది పవిత్రమైనదని అతడు భావిస్తాడు. కానీ ఆ స్థూల రూపం మనిషిదైతే అది దోషభూయిష్టమైనదని అతడు ఆక్షేపిస్తాడు. కాబట్టి వివిధ రూపాల ద్వారా మనసు స్థూల వస్తు సాధనను నిర్వహిస్తుంది. తదనంతరం క్రమక్రమంగా ఆ మూర్త అవగాహనకు వస్తాం. భావానుభూతి పొందుతాం. ఒకే ఆకారాన్ని అందరూ స్వీకరించనక్కర్లేదు. ఒక స్వరూపం నీకు మరొక స్వరూపం మరొకడికి అనుకూలంగా ఉండొచ్చు. అలాగే బహుసంఖ్యాకులకు వేరువేరు రూపాల పట్ల మక్కువ నిలవచ్చు. స్వరూపాలన్నీ ఒకే గమ్యస్థానానికి సాధకులను ప్రేరేపించగలిగిన అన్ని మనస్సులకు అవి సరిపడకపోవచ్చు. ఈ విషయం మీద దృష్టి సారించక మనమంతా మరొక దోషం చేస్తున్నాం. నా ఆశయం నీకు అనుకూలించినప్పుడు నిర్బంధించి దాన్ని తలకు కట్ట ప్రయత్నించడం ఎందుకు? నేను అనుసరించే చర్చ నిర్మాణ విధానం కానీ స్తోత్ర పఠన పద్ధతి కానీ మీకు నచ్చకపోవచ్చు. ఆ విధానాన్ని, ఈ పద్ధతిని మీరు కూడా అవలంబించి తీరాలని నేనెందుకు మొండిపట్టు పట్టాలి? లోకంలో ముందంజ వేసి చూడు. ప్రతి మూర్ఖుడు తాను చేపట్టిన రూపమే నిర్దిష్టమైనదని, తదితర రూపాలని పైశాచికాలని, తానే విశ్వం సమస్తంలో జన్మించిన గణింపతగ్గ ఏకైక వ్యక్తినని అంటాడు. ఈ స్వరూపాలన్నీ మంచివే అని ప్రాథమిక సాధనలో సహకారులని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. మానవ కృతిలో వేర్వేరు తెగలుండటంతో వాటితో సమాన సంఖ్య గల రూపాల మతంలో ఉండి తీరాలి. వీటి సంఖ్య అధికమయ్యే కొద్దీ లోకానికి మేలే చేకూరుతుంది. ప్రపంచంలో 20 రీతిలో మత రూపాలు ఉండటం మేలే అంటాను. అలాంటివి 400 ఉండటం మరింత మేలు అంటాను. వాటిలో నుంచి అనుకూలమైన వాటిని ఎన్నుకోవటానికి గొప్ప అవకాశం మానవుడికి లభిస్తుంది. మతాల సంఖ్య, మతభావాల సంఖ్య అధికమై రాను మరింత ಹೆಚ್ಚు అయినా మనం ఆనందించాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి వాటి వల్ల అభ్యుదయం పొందగలడు. వాటి వల్ల మానవ అభ్యుదయం సుసాధ్యం. ప్రతి మనిషికి వ్యక్తిగతమైన మతం మరొక మతంతో వేరైనది. తల ఎత్తటానికి ఎన్నో మతాలు ఈశ్వరేచ్ఛ వల్ల వృద్ధి అవని భక్తి యోగంలోని అభిప్రాయం ఇది. ఈ చర్చలో మనం గ్రహించాల్సిన చిట్ట చివరి భావం ఇది. నా మతం మీది కాదు, మీ మతం నాది కాదు. మీ లక్ష్యము నా లక్ష్యము ఒకటే అయినా ప్రతి మనిషి వ్యక్తిగత మానస ప్రవృత్తిని బట్టే వ్యక్తిగతమైన పదాన్ని అనుసరించే ముందంజ వేయాలి. ఈ పదాలు వివిధాలైనప్పటికీ అవన్నీ సత్యప్రదీపాలై ఉండాలి. ఎందుకంటే అవన్నీ సాధకుడిని ఒకే గమ్యస్థానానికి చేస్తాయి. ఒక మార్గం యథార్థమైనదని తక్కినవి కావని భావించరాదు. భక్తి తన మనసుకు వచ్చిన తెరువునెన్నుకోవటం భక్తి వాజ్మయంలో ఇష్ట మార్గాన్ని అనుసరించడంగా పేర్కొనబడుతుంది. ఇక శతాబ్దాల జోలికి వద్దాం. మీరంతా శతాబ్దాలకు ఎంత శక్తి ఉందో వినే ఉన్నారు. పదాల ప్రభావం ఎంత అద్భుతమైనదో ఊహించండి. ప్రతి గ్రంథం, అది బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, వేదాలు కావచ్చు, శబ్ద శక్తి సంపరితమైనది. మానవాళి మీద కొన్ని శబ్దాలకున్న ప్రభావం అద్భుతం. చిహ్నాలకే మరొక రీతి ఆకారాలున్నవి. వీటికి మానవం మీద శక్తి ప్రగాఢమైనది.
కానీ మతంలోని చిహ్నాలు అనిశ్చిత సృష్టి సముద్భవాలని భావించడం కుదరదు అని సహజ వ్యక్తీకరణలను ఎరుగుదాం. మనం చిహ్నాల ద్వారా ఊహిస్తుంటాం. మనం ఉచ్చరించే శబ్దాలన్నీ మనస్సులోని భావాల చిహ్నాలే. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు చిహ్నాలను హేతుజ్ఞానహీనులై ఉపయోగిస్తుంటారు. హేతువు అంతరంగ గర్భితమైనది. ఈ చిహ్నాలు లేక గుర్తులు ఊహలను నంటి ఉంటవి. ప్రతి ఆలోచన ఒకనొక సంకేతాన్ని వెలువరించేట్లు ప్రతి చిహ్నము ఫలాన ఆంతరంగాన్ని భావాన్ని సూచిస్తుంది. కాబట్టి భక్తులను ఒక భాగం వివిధ చిహ్నాల శబ్దాల ప్రార్థనల విషయాలను వెల్లడిస్తుంటుంది. ప్రతి మతంలోనూ ప్రార్థనల విషయం ఉంది. కానీ మరొక ముఖ్యాంశాన్ని మనసులో ఉంచుకోవాలి. ఆరోగ్యం కోసం, సంపద కోసం ఆరాధించడం భక్తి అనిపించుకోదు. అది కర్మ లేక ప్రశంసనీయమైన చర్య అనిపించుకుంటుంది. శారీరక లాభానికై జరిపే ప్రార్థన కర్మ మాత్రమే. స్వర్గప్రాప్తి మొదలైన స్వప్రయోజనాలకై గావించే ఆరాధన కూడా ఇలాంటిదే. ఈశ్వరుని ప్రేమించాలనే ఉద్దేశం ఎవరికి ఉందో, భక్తుడు కావాలనే కాంక్ష ఎవరికి ఉందో అతడు ఈ తీరు స్వార్థ చింతాభరిత ఆరాధనాన్ని విడనాడాలి. ఈ లోక ప్రదీప్త సీమలో ప్రవేశించాలనే ఉద్దేశం ఎవరికుందో అతడి తీరు క్రయక్రయ భక్తి విధానాన్ని, ఈ బేరసారాల మతాన్ని పరిత్యజించి ఈ సీమలో ప్రవేశించాలి. మీరు ఆరాధించేది మీకు లభించదని నేను అనటం లేదు. మీ కోరికలన్నీ ఫలిస్తాయి. కానీ ఈ తీరు భక్తి విధానం, ఈ తీరు ప్రార్థన బిచ్చగాడి మతం అనబడుతుంది. గంగా తీరంలో నివసిస్తూ నీటి కోసం చిన్న బావిని తవ్వేవాడు నిజంగా మూఢుడు. వజ్రాలు గని వద్దకొచ్చి గాజు పూసల కోసం వెతికేవాడు నిజానికి వెర్రివాడు. ఎప్పుడో ఒకప్పుడు శరీరం మృత్యువాత పడుతుంది. కాబట్టి దాని ఆరోగ్యానికై మాటిమాటికి ప్రార్థన చేయటం ఎందుకు? ఆరోగ్యంలోనూ ఐహికార్థంలోనూ ఏముంది? అపార సంపన్నుడు తన ధనంలో ఏ కొద్ది భాగాన్ని వినియోగించుకుని ఆనందిస్తాడు. లోకంలోని యావత్తు వస్తువుని నిశ్చయాన్ని పిడికిట పట్టుకోలేం. పట్టుకుంటే పోయిందేమిటి? ఈ శరీరం పోయేదే. ఈ వస్తువులను లెక్క పెట్టేవారెవరు? మంచి చేయబడితే స్వాగతం, లేకుంటే పోనీయండి. అవి వచ్చేటప్పుడు స్వీకరించేవారు ధన్యులు. అవి రానప్పుడు గుక్కిళ్ళు మింగినవారు ధన్యులే. చక్రవర్తులకు చక్రవర్తి అయిన భగవంతుడి సమక్షానికి రావాలని మనం ప్రయత్నిస్తున్నాం. ఆయన మూలకు మనం భిక్షక వస్త్రాలతో పోరాదు. ఒక సామాన్యుడైన రాజు వద్దకు పోవాలని మనం ఉద్దేశించిన భిక్షుక వేషంతో ఉంటే మనకు ప్రవేశం లభిస్తుందా? లభించదు. మనం దూరానికి గెంటివేయబడతాం. ఇలా ఉంటే మనం సార్వభౌముడైన అతడి సమక్షానికి పోదలిచినప్పుడు బిచ్చగాడి చింపిరి దుస్తుల్లో వెళ్ళలేం. అంగడివాడికెన్నడూ అంగడ ప్రవేశం లేదు. క్రయ విక్రయాలకు అక్కడ చోటు లేదు. క్రయ విక్రయాలు చేసేవారిని దేవాలయం నుంచి యేసు తరిమివేసేవాడిని కథను మీరు బైబిల్లో చదివారు కదా. క్రయ విక్రయాలు చేసేవారిని దేవాలయం నుంచి యేసు వాడనే కథను మీరు బైబిల్లో చదివారు కదా. క్షుద్ర వస్తువులకే ప్రార్థించండి. శారీరక సౌఖ్యాలనే మీరు అన్వేషిస్తే మనిషికి పశువులకి వ్యత్యాసం ఏముంటుంది? ఈ స్థితి కంటే ఉదాత్తమైన స్థితిని గురించి మీరు యోచించండి. భక్తుడు కాబోరేవాడు స్వర్గం మీది కాంక్షను, భోగం మీది బుద్ధిని పరిత్యజించాలనే విషయం నిర్వివాదాంశమని గ్రహించాం. ఈ వాంఛలను పరిత్యజించడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. మానవులు దుర్దశ పడతారెందుకు? బానిసలు అవటంతో, క్షుద్ర భావశృంఖాల వల్ల, మానసికంగా బంధించబడటం వల్ల, ప్రకృతి చేతిలో ఆట బొమ్మలు అవటం వల్ల, ఆట వస్తువులు మాదిరి ఇటు అటు వేయబడటం వల్ల వారు దుఃఖితులు అవుతుంటారు. దేనివల్లనైనా నేలకూల ఈ శరీరాన్ని గురించి అనవసరం భయపడుతున్నాం. లేడీ రాజుకు సామాన్యంగా 60-70 మైళ్ళ దూరం పరిగెత్తుతుందని, లేడీ రోజుకు సామాన్యంగా 60-70 మైళ్ళు దూరం పరిగెడుతుందని నేను చదివాను. ఈ పరుగుకు కారణం దాని భయమే. లేడీ దుర్దశ కంటే మన దుర్దశ మరింత హీనమని మనం గ్రహించాలి.
జింకకు కొంత విశ్రాంతి లభిస్తుంది, మనకది పులక్కి. నోట కరుచుకోవటానికి కొన్ని గరికపోచలు లభిస్తే జింక తృప్తి పడుతుంది, మనకి సంతృప్తి లేదు. నిరంతరం మనం మన వాంఛలను పెంచుకుంటున్నాం. ఇవి కావాలనుకునే కాంక్ష వ్యాధిగ్రస్తమైంది. మన మానసిక గ్రంథులు పూర్తిగా చల్లిపోయాయి. అస్వాభావిక స్థితి మనలో పెంపొందింది కాబట్టి సహజమైనదేది మనల్ని సంతృప్తి చేయలేదు. రోగపరమైన పదార్థాల కోసం మనం పాకులాడుతుంటాం. అసహజ ఉద్రేకానికై తహతహలాడుతుంటాం. అసహజ ఆహార పానీయాలు, పర్యావరణం, జీవనం మనకు కావాలని ఉరకలెత్తుతుంటాం. భయాన్ని గురించి యోచించేటప్పుడు మన బతుకులు వెరపుల మూటలుగా గాక మరేమని ప్రశ్నించుకోవలసి వస్తుంది. లేడికి పులులు, తోడేళ్ళు మొదలైన అడవి మృగాల వల్ల ఎదురయ్యే భీతి మాత్రమే ఉంది. కానీ మానవుడు యావత్ విశ్వాన్ని చూసి ఉలిక్కి పడుతూ ఉంటాడు. దీని నుండి మనకు నిష్కృతి లభించడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రయోజనవాదులు భగవంతుని గురించి కానీ మరణానంతర స్థితిని గురించి కానీ ప్రసంగించవద్దు. వీటిని గురించి మనకి ఏమీ తెలియదు. ఈ ప్రపంచంలోనే మనం సుఖంగా బ్రతుకుతాం అంటుంటారు. ఈ సుఖజీవనం సుసాధ్యమైతే వారి ఉపదేశాన్ని నేనే మొట్టమొదట శిరస వహిస్తాను. కానీ ప్రపంచం మనల్ని అలా బతకనీయదు. మనిషి ప్రకృతికి బానిసై ఉన్నంతకాలం సుఖం అతడికి గగన కుసుమమే. సుఖేచ్ఛతో ముందంజ వేయటానికై అతడు పెనుగులాడే కొద్దీ అతగాడి మనసు వాంఛేత కప్పబడి ఉంటుంది. సుఖ జీవితానికై మీరెన్నెన్నో పరికల్పనలను సృష్టించుకుంటారు. ఎన్నాళ్ళ నుంచి మీరిలా చేస్తున్నారో ఎరుగను. కానీ సంవత్సరం సంవత్సరం దొర్లిన కొద్దీ పరిస్థితులు మరింత విషమిస్తున్నవి. 200 ఏళ్లకు పూర్వం ప్రాచీన వసుంధరలో మనుషుల వాంఛలు ఎంతో తక్కువగా ఉండేవి. వారి జ్ఞానం ప్రస్తుతం ఆంగిక విధానంలో అధికమయ్యే కొద్దీ వారి వాంఛల సమూహం గుణోత్తర విధానం ఒకదాన్ని మించి వేరొకటి హెచ్చుతూ ఉంటుంది. ముక్తి లభిస్తే మన కోరికలన్నీ ఫలిస్తాయని మనం ఊహిస్తుంటాం. ముక్తి అంటే స్వర్గప్రాప్తి అని భావిస్తాం. కాబట్టి స్వర్గానికి పోవాలని మనం మక్కువ పడుతూ ఉంటాం. ఈ దాహం తీరేది కాదు. ఇది చిరంతన దాహం. ఏదో ఒకటి కావాలనే నిరంతర కాంక్ష. ఒకడు బిచ్చగాడై ఉన్నప్పుడు అతడు ధనాన్ని కాంక్షిస్తాడు. ధనం చేకూరినప్పుడు ఇతర వస్తువుల మీద అతడి మనసు వాళ్తుంది. సమాజం దాని తర్వాత మరొకటి అతడి చిత్తాన్ని ఆకర్షిస్తుంది. విశ్రాంతి అనేది ఉండదు. ఈ దాహాన్ని తీర్చడం ఎలా? మనం స్వర్గంలో ప్రవేశిస్తే మన కోరికలు పెరుగుతాయి. పేదకు పెన్నిది దొరికితే అతడి కాంక్ష తీరదు. అతడి స్థితి అగ్నిలో ఆజ్యం పోసినట్లుంటుంది. స్వర్గంలో ప్రవేశించటం అంటే విశేషంగా ధనం ఆర్జించటం అని చెప్పవచ్చు. వాంఛలు అప్పుడు మరింత పెరుగుతాయి. ప్రపంచంలోని వివిధ మత గ్రంథాల్లో స్వర్గాన్ని అలంకరించిన పలువురు మానవులను గురించిన వృత్తాంతాలను చదువుతుంటాం. వారు అనవతరం దానిలో సుఖులై ఉండలేదు. స్వర్గప్రాప్తి మీది బుద్ధి సుఖానికై కాదా? ఈ ఇచ్చకు మానవుడిని నీళ్లు వదులుకోవాలి. స్వర్గకాంక్ష వైశిష్ట్యహీనమైనది, ఎంతో క్షుద్రమైనది. కోటీశ్వరుడిని అందరి మీద పెత్తనం చెలాయిస్తాననే కోరిక వంటిదే అది. ఈ స్వర్గాలు అనేకం ఉన్నాయి, కానీ వాటి ద్వారా మత ద్వారాల్లోనూ ప్రేమ ద్వారాల్లోనూ ప్రవేశించే హక్కు మీకు లభించదు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్నా లేవండి. శ్రీ వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకోండిలో పార్ట్ 2. పార్ట్ 8 ఈ రోజుతో అయ్యింది. పార్ట్ 8లో ప్రతీకల ఆవశ్యకత ఈరోజు అయింది. నెక్స్ట్ పార్ట్ 9లో రాజయోగ లక్ష్యం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న లేవండి మేల్కొండి వివేకానంద చెప్తున్న సోదరిమణులారా లేవండి మేల్కొండి మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్తున్న
వివేకానంద చెప్పిన సోదరిమణులారా వేడుకోండి అనే ఈ పదాలు చెప్తున్న ఈ పదాలలో ఏమన్నా నేను చెప్తున్న దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నా ఛానల్ పేరు వెంకట తాడి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.